లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. లెట్ us మూవ్ ఫార్వర్డ్ విత్ ద జీరో టైమ్ వేస్ట్. అండ్ అగైన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 XP టు సేవ్ యువర్ టైమ్. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ హాలుజినేషన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హాలుజినేషన్, రైట్? ఆర్యా 2 గుర్తుందా? సో హాలుజినేషన్ అంటే ఫాల్స్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ దట్ విచ్ డు నాట్ రియల్లీ ఎగ్జిస్ట్. అక్కడ ఉన్నది వాట్ ఇస్ లేనా లేకపోయినా ఉన్నట్టుగా మనం ఊహించుకునేదాన్నే హాలుజినేషన్. మీకు నచ్చిన వాళ్ళు అక్కడ లేరు కానీ ఉన్నట్టు ఊహించుకునేదాన్నే హాలుజినేషన్ అంటాం. ఓకే, నౌ ఇండిగ్నేషన్ అంటే యాంగర్ అబౌట్ అ సిచ్యువేషన్ దట్ యూ థింక్ విచ్ ఇస్ రాంగ్ ఆర్ నాట్ ఫెయిర్, రైట్? సపోజ్ ట్రాఫిక్లో వెళ్తుంటారు, అడ్డంగా ఒకడు వచ్చేస్తాడు, ఏ ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి ఎవర్రా మీరంతా అనేసి ఒక ఫీలింగ్, ఒక కోపం వస్తుంది చూడండి. అసలే మీరు కోపదారు మనుషులు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆ కోపం బికాస్ ఆ సిచ్యువేషన్ కానీ ఏదైనా తప్పు జరిగింది, అది నాట్ ఫెయిర్ అని అనిపిస్తే అప్పుడు వచ్చే కోపాన్నే ఇండిగ్నేషన్ అంటాం. ఇండిగ్నేషన్. ఓకే, ఇండియా నేషన్లో ఎక్కువ కోపాలే వస్తూ ఉంటాయి. సో ఎట్లా అట్లా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది కాజ్. మీరు ఇప్పటి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. రేపటి నుంచి ఆర్ ఇప్పటి నుంచి ట్రాఫిక్లోకి వెళ్తారు, మీకు ఒక కోపం వస్తుంది, షట్ దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఇండిగ్నేషన్ అనేది ఒక ఫీల్ అవ్వండి. ఓకే, ఏదైనా తప్పు జరిగింది, ఇండిగ్నేషన్. ఇలా ఏదన్నా యూ కెన్ అప్లై ఇట్ టు యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ డైలీ నీడ్స్ ఆర్ డైలీ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఇన్సాల్వెంట్ అంటే అప్పులు ఎవరైతే తీర్చలేరో వాళ్ళని ఇన్సాల్వెంట్ అని అంటాం. ఇన్సాల్వెంట్ అప్పులు తీర్చలేని వాళ్ళని ఇన్సాల్వెంట్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఇంట్రోస్పెక్షన్. తనలో తానే వాట్ ఇస్ దిస్ ఇంట్రోస్పెక్షన్ అంటే తన్ని తాను అనలైజ్ చేసుకోవడమే ఇంట్రోస్పెక్షన్ అంటాం. ద యాక్ట్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు వన్స్ మైండ్, రైట్? నేను తప్పు చేస్తున్నానా లేదా, నేను ఇది చేయకూడదు, నేను ఇలా ఉండకూడదు, ఇప్పుడు యూట్యూబ్ చూశాను గంట సేపు, ఎప్పుడు చూసినా నేను ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నా, తప్పు. ఇవన్నీ నాలో నేను మాట్లాడుకునేదాన్నే, వద్దు ఇట్లా చేయకూడదు, రేపటి నుంచి ఇట్లా చేస్తా, రేపటి నుంచి ఇది చేయను అనేది ఇంట్రోస్పెక్షన్. నాలో నేను మాట్లాడుకొని తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్రోస్పెక్షన్స్ అంటాం. ఓకే, మ్యాగ్జిమ్ అని అంటే ఒక జనరల్ ట్రూత్ గురించి ఒక షార్ట్ స్టేట్మెంట్నే మ్యాగ్జిమ్ అంటాం. మ్యాగ్జిమ్. ఓకే, ఇట్ ఈస్ ఒక జనరల్ ట్రూత్ యొక్క షార్ట్ స్టేట్మెంట్నే మ్యాగ్జిమ్ అంటాం, రైట్? ఆర్ అ రూల్ ఆఫ్ కాండక్ట్. జనరల్ ట్రూత్ కానీ రూల్ ఆఫ్ కాండక్ట్ యొక్క ఒక షార్ట్ స్టేట్మెంట్ని మనము మ్యాగ్జిమ్ అంటాం. నో మోనోగ్రాఫ్, a special written work or exhibition on a subject or an aspect. ఒక సబ్జెక్ట్ గురించి ఒక లెంతీ ఆర్టికల్ రాశారనుకోండి, దాన్నే మోనోగ్రాఫ్ అంటారు. లేదా ఒక షార్ట్ బుక్, ఒక 10 పేజీలతో ఒక బుక్ రాశారు. ఒక షార్ట్ బుక్ కానీ లేదా ఒక లెంతీ ఆర్టికల్ కానీ మీరు రాస్తే ఒకానొక సబ్జెక్ట్ మీద, దాన్నే మోనోగ్రాఫ్ అంటాం. ఓకే, నీకు అర్థమవుతుందా? రైట్. జోక్స్ అపార్ట్. నాస్టాల్జియా అంటే ఇట్ ఈస్ సింపుల్. పాస్ట్లో ఒక ఈవెంట్ మీ లైఫ్లో జరిగింటుంది, అది గుర్తు తెచ్చుకొని ఆ రోజుల్లో ఎంత బాగుంది అని బాధపడుతూ కొద్దిగా ఆ బాధకి హ్యాపీనెస్ కూడా, అప్పుడు బాగుంది అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి, దాన్నే నాస్టాల్జియా అంటాం, రైట్? ప్లెజర్ మిక్స్డ్ విత్ సాడ్నెస్ అంటాం. అదే, అరే పాస్ట్లో అంత బాగున్నామే అంటే ఇందులో పాజిటివ్ ప్లెజర్ ఉంది, అంత బాగున్నామనేసి, అరే జరిగిపోయిందే అనే సాడ్నెస్ కూడా ఉంది. ప్లెజర్ మిక్స్డ్ విత్ సాడ్నెస్ అట్ రీకాలింగ్ ద పాస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ నాస్టాల్జియా. నెక్స్ట్ ఫిలాటలిస్ట్, వన్ హూ కలెక్ట్స్ అండ్ స్టడీస్ స్టాంప్స్ని కలెక్ట్ చేసి స్టాంప్స్ని స్టడీ చేసే వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటాం. రైట్? ఫిలాటలిస్ట్ స్టాంప్స్. ఫిలిస్టైన్, వాట్ ఇస్ దిస్, అదేదో అంటారు కదా, హరిషడ్ వర్గాల్ని జయించిన వాడిని ఫిలిస్టైన్ అంటాం. లేదా మన వాడుక భాషలో చెప్పాలి అని అంటే చలనం లేనంటే ఏంది, కోపం రాదు, బాధ రాదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేవు, ఎట్లా నువ్వు ఉంటావు అని అంటామే, అలాంటి వ్యక్తుల్ని ఫిలిస్టైన్ అంటాం. ఆ పర్సన్ హూ డస్ నాట్ లైక్, అండర్స్టాండ్, ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్, ఎనీథింగ్ ఈజ్ వాట్ ఆర్ హూ ఆర్ షీ ఆర్ హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫిలిస్టైన్. ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ అసలు ఇట్లాంటివి ఏవి ఉండవు. ఎందుకురా నీకు ఫీలింగ్స్ కూడా లేవు, దేనికి చెల్లించవేంటి, ఆర్ యూ అ ఫిలిస్టైన్ అని అంటే చాలు. ఓకే, దట్స్ ఇట్. ద నెక్స్ట్ వన్, ఫిలిస్టైన్ అగైన్ వచ్చారు. ఓకే, ఫిలో అని అంటే లాంగ్వేజెస్ గురించి చదివేదాన్నే ఫిలోలాజీ అంటాం. లాజీ ఈజ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ఫిలోలాజీ. నెక్స్ట్ పోస్టుమస్లీ, ఎవరైనా చనిపోయారు, ఆ చనిపోయిన తర్వాత ఏమైనా హ్యాపెన్ అవుతున్నాయంటే వాళ్ళ గురించి, దెన్ దాట్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ పోస్టుమస్లీ. ఏదైనా అవార్డు చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులకో రిలేటివ్స్కో ఇస్తూ ఉంటారు, అది పోస్టుమస్లీ ఇచ్చారు అనేసి, గివెన్ పోస్టుమస్లీ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చారు అనేసి.
రైట్, లేదా అవార్డు వచ్చింది, లేదా రివార్డ్ వచ్చింది, లేదా ఒక సన్మానం జరిగింది, ఎవరి గురించైనా పేరు చెప్పి, ఎప్పుడు చనిపోయిన తర్వాత జరిగితే దాన్ని పోస్టుమస్లీ అంటాం. ఓకే, దిస్ ఇస్ ఇట్. మామూలుగా అవార్డ్స్, పరమవీర్ చక్ర ఇట్లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ పోస్టుమస్లీ ఇస్తూ ఉంటారు, చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటు కదా. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. చనిపోయిన తర్వాత ఏవైతే కొన్ని ఇస్తూ ఉంటారు చూడండి అవార్డులు, అవేంటో. రైట్. ప్రిస్క్రైబ్. ప్రిస్క్రైబ్ ప్రిస్క్రిప్షన్ ఎవరు ఇస్తారు? డాక్టర్. టు టు ఆర్డర్ ట్రీట్మెంట్ ఫర్ సమ్వన్. ఒకరికి ఎవరికైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం రాసేదే ప్రిస్క్రిప్షన్, ప్రిస్క్రైబ్. రైట్. ప్రాడిగల్. ప్రాడిగల్ అంటే ఎవరైతే డబ్బులు అలా ఫ్రీగా అట్లా పంచిపెడుతూ ఉంటారో, ఎవరైతే వేస్ట్ చేస్తూ ఉంటారో, ఊకే అట్లా పంచిపెడుతూ ఉంటారు, వీళ్ళకింత వీళ్ళకింత అనేసి, వాళ్ళనే ప్రాడిగల్ అని అంటాం. ఓకే. స్పెండ్ థ్రిఫ్ట్. రైట్. వాట్ డు ఐ మీన్ టు సేస్, తెలుగులో ఏమంటాం? డబ్బులు దుబారుగా ఖర్చు పెడుతూ ఉంటారు చూడండి, వాళ్ళనే ప్రాడిగల్ అంటాం. ప్రాడిగల్ అంటే స్పెండింగ్ మనీ ఫ్రీలీ ఆర్ రాదర్ రెక్లెస్లీ అండ్ వేస్ట్ఫుల్లీ. నెక్స్ట్ సెఫాలజీ. సెఫాలజీ అని అంటే ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్షన్స్ ముందున్నాయి, ఈ పదం వచ్చేకి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్షన్ ఎట్లా ట్రెండ్ మారుతోంది అనేసి స్టడీ చేసే దాన్ని ఏమంటాం? సెఫాలజీ. PSEPHOLOGY, సెఫాలజీ. నెక్స్ట్ వన్ రెవరీ. వాట్ ఇస్ దిస్? పగలు కలలు కంటూ ఉంటారు చూడు, పగటి కలలు. పగటి కలలు కనే వాళ్ళని రెవరీ అంటారు. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆబ్సెంట్ మైండెడ్, డే డ్రీమింగ్. రైట్. పగటి కలలు కలే వాళ్ళని రెవరీ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా పగటి కలలు అంటున్నామంటే ఆర్ యూ రెవరీ అనేసి ఒక మాట చెప్పేయండి. సోమ్నాంబులిస్ట్. అంబ్యులిస్ట్ అంటే నడిచేవాళ్ళు. రైట్. నిద్దట్లో, SOMN, నిద్రలో నడిచే వాళ్ళని సోమ్నాంబులిస్ట్ అంటాం. సొపారిఫిక్, నిద్రను కలిగించేదాన్ని సొపారిఫిక్ అంటాం. టెండింగ్ టు ఇండ్యూస్ డ్రౌజినెస్ ఆర్ స్లీప్, మత్తు పదార్థాలు లేదా నిద్ర వచ్చే పదార్థాలని సొపారిఫిక్ అంటాం. ఓకే, వెరీ గుడ్. సొపారిఫిక్ గుర్తుపెట్టుకోండి. సబ్పీనా అని అంటే ఒక రిటర్న్ ఆర్డర్, కోర్టు యొక్క రిటర్న్ ఆర్డర్ టు గివ్ అన్ ఎవిడెన్స్. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఎవిడెన్స్ ఉంటుంది. రైట్. ఆ ఎవిడెన్స్ని మీరు ఇవ్వడానికి వచ్చి ఇవ్వండి అని చెప్పేసి కోర్ట్ అఫీషియల్గా అడుగుతుంది, దాన్నే సబ్పీనా అంటాం. రైట్. కోర్ట్స్ అఫీషియల్ ఆర్డర్ ఈజ్ సబ్పీనా. సబ్స్క్రైబ్ అంటే టు పే మనీ టు యూజ్ అ ప్రోడక్ట్ ఆర్ అ సర్వీస్ రెగ్యులర్లీ. ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ మీరు రెగ్యులర్గా మీకు అవసరం ఉంది, సో దాన్ని యూజ్ చేసుకోవాలి, దానికోసం మీరు కట్టే డబ్బుని సబ్స్క్రిప్షన్ అంటాం. నౌ సుప్రీమసీ అంటే ఏంటి? సుప్రీం పవర్ అంటామా లేదా? దాట్ ఈస్ వాట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ని ఏమంటాం? సుప్రీమసీ అని అంటాం. రైట్. నెక్స్ట్ వన్ థియో అనంటే ఏంటి? రిలీజియన్. లాజీ అనంటే స్టడీ. రిలీజియన్ స్టడీ చేసేదాన్ని థియోలాజీ అని అంటాం. ట్రాన్స్క్రైబ్ ఇట్ ఈస్ టు పుట్ ద థింగ్స్ ఆర్ మీ థాట్స్ ఇన్ టు అ రిటర్న్ ఫామ్ ఆర్ ప్రింటెడ్ ఫామ్. రైట్. అరే రాసుకోరా అని బ్రహ్మానందం గారు చెప్తారు కదా, నానే అనేది ఏదో. సో దట్ ఈస్ వాట్ యూ ఆర్ పుట్టింగ్ సమ్ యువర్ థాట్స్ అండ్ థింగ్స్ ఇన్ టు రిటర్న్ ఫామ్ ఆర్ ఇన్ అ ప్రింటబుల్ ఫామ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్క్రైబింగ్. రైట్. ట్రాన్స్క్రైబ్ అంటే మీకు వచ్చిన థాట్స్ని రిటర్న్ ఫామ్లో పెట్టేదాన్ని ట్రాన్స్క్రైబ్ అంటాం. రైట్. టర్న్ కోట్ అంటే ఎవరైతే ఒక పార్టీ నుంచి దాని అపోజిషన్ పార్టీకి స్విచ్ ఆన్ అవుతారో వాళ్ళనే టర్న్ కోట్ అంటాం. కోట్ని టర్న్ చేసేసారు అనేసి. కోట్ని టర్న్ చేసేసారు అని అంటే పార్టీని కూడా టర్న్ చేసేసారు అనేసి. సో హీ ఆర్ షీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టర్న్ కోట్. ఉటోపియా ఆర్ యుటోపియా, వాట్స్ ఎవర్ యూ స్పీక్ హౌస్ ఎవర్, బట్ ఇట్ ఈస్ ఓకే. యుటోపియా ఆర్ ఉటోపియా అని అంటే ఐడియల్ పర్ఫెక్ట్ స్టేట్. ఒకానొక లోకం ఉంటుంది, అందులో అందరు మంచోళ్ళే, ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, ఒకరినొకరు తిట్టుకోరు, మనసులో కూడా తిట్టుకోరు. ఇలాంటి ఒక పర్ఫెక్ట్ ఐడియల్ స్టేట్ ఉంటుంది చూడండి, దాన్నే యుటోపియా అంటాం. దిస్ ఈజ్ ఇట్. బై దిస్ వీ కంప్లీట్ ద కంప్లీట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ దట్ వర్ బీన్ ఆస్క్డ్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో 2024లో మొన్న జరిగినవి. చూడండి ఎంత ఈజీ అయిపోయింది, ఎంతసేపు అసలు, ఎంత తక్కువ, ఎంత టైం ఎంత అయిందండి? జస్ట్ 9-10 నిమిషాల్లో అయిపోయింది. మాక్సిమం 15 to 18 మినిట్స్లో కంప్లీట్గా అయిపోయినాయి. అండ్ దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ ఇట్. అందులో మీరు 1.5 స్పీడ్లో చూసి ఉంటే మోస్ట్లీ హార్డ్లీ 10 to 12 మినిట్స్లో అయిపోయి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ 10 to 12 మినిట్స్లో అయిపోయింది. దీన్ని రివిజన్ చేస్తే ఇంకొకసారి మాక్సిమం 5 to 6 మినిట్స్ అవ్వచ్చు, బికాజ్ యూ కెన్ స్కిప్ ఇట్. ఇది నాకు వచ్చలే అనేసి. దిస్ ఈజ్ ఇట్. ఇంతే ఒకాబ్ అంటే. ఒకాబ్ ఎంత ఈజీయో అంత మైండ్ సెట్ అంతే బాస్. సో మేకప్ యువర్ మైండ్ సెట్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. అగైన్ ఒక క్వశ్చన్ అడుగుతా, ప్రోస్క్రైబ్ అంటే ఏంటి? ప్రిస్క్రైబ్ అంటే ఓకే, ప్రిస్క్రిప్షన్ అని డాక్టర్లు ఇచ్చేవి అవన్నీ గుర్తుపెట్టుకున్నాం. రైట్. ప్రోస్క్రైబ్ అంటే ఏంటి?
డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ షల్ బీ వెయిటింగ్ బికాజ్ లాస్ట్ వరకు ఎంతమంది చూసారో నాకేం తెలుస్తుంది. బై దిస్ ఐ కెన్ కమ్యూనికేట్. పొరపాటున కమెంట్స్లో అందరు రాసినా మీరు రాస్తే మీరు చూసినట్టు లెక్క. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గుడ్ డే. లెట్ మీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ. బాయ్.